అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న సంక్రాంతి సందర్భంగా ఎల్లమ్మ గ్లిమ్స్ రావడం జరిగింది, చూసారా? ఎలా అనిపించింది? చాలా బాగుంది అన్న. అసలు వేణు అడుగుల అసలు ఎక్స్పెక్టేషన్ చేయలేదు. అసలు దేవిశ్రీ ప్రసాద్ అయితే ఒక లుక్ లా చూపించాడు. మేము అనుకున్నాం మామూలుగా అసలు దేవిశ్రీ ప్రసాద్ హీరో చేయాలని ఉంది, కానీ ఈ టైప్ ఆఫ్ అసలు ఊహించలేదు. అసలు ఆ గ్లిమ్స్ రావడమే ఒక బూస్ట్ వచ్చేసింది. రెండు రాష్ట్రాల్లో అసలు బ్లాక్ బస్టర్ అని టాక్ కూడా వచ్చేసింది. దాని గురించి అయితే ప్రజలు వెయిటింగ్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఆ గ్లిమ్స్ లో బీజం గానీ, ఆ గజ్జలు కట్టుకునే సీన్ గానీ, ఆ వర్షంలో డప్పు పట్టుకొని కత్తి పట్టుకొని దేవిశ్రీ ప్రసాద్ చూసినప్పుడు ఎలా అనిపించింది అన్న? అసలు ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా వెయిటింగ్, అంత మైండ్ బ్లాక్ చేపించిండు. చాలా బాగుంది అన్న. అసలు ఆ యాప్ ఒకటి ఆకుంటుంది చూడండి, దాంతోనే వెళ్ళి ఆయన ఫుల్ ఫేజ్ చూపిలే, హాఫ్ ఫేజ్ చూపించాడు చూడండి. ఎక్సలెంట్ ఉంది అసలు, సూపరు. దేవిశ్రీ ప్రసాద్ కూడా మంచి ప్లస్ అవుతుందని ఊహిస్తున్నా. దీనికి మ్యూజిక్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మ్యూజిక్ లో ఎంత టాలెంట్ పాన్ ఇండియాలో ఎంత పేరుందో, హీరోగా అంతగా డబుల్ వస్తుంది. కంపల్సరీ హీరోగా కూడా సక్సెస్ అవుతాడు దేవిశ్రీ ప్రసాద్. 100%. ఎందుకంటే హీరో చేయలేక ఇప్పటి వరకు 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే వేణు అంటే నాకు తెలుసు, నాకు సినిమా ఇండస్ట్రీ కొంచెం ఐడియా ఉంది. ఆయన అయితే పాపం ఈ సినిమా రిలీజ్ అయ్యి బలగం రిలీజ్ అయిన తర్వాత చాలా మంది హీరోలకి చూసి 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 మంచి తీసుకున్నాడు. వాస్తవంగా ఇప్పుడు వేణుకి అసలు ఛాలెంజ్ ఇది. ఇప్పుడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా సక్సెస్, ఇప్పుడు హీరోగా సక్సెస్ చేస్తే వేణు సక్సెస్, అది దేవిశ్రీ ప్రసాద్ కాదు. ఇక నాకు తెలిసి మ్యూజిక్ డైరెక్టర్ కంటే ఇప్పుడు హీరోగా ఎక్కువ ఆఫర్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ హీరో తనే, మ్యూజిక్ డైరెక్టర్ కూడా తనే. సో ఎలా ఉండబోతా అంటారు? అంటే అంత ఫోకస్ ఉండకపోవచ్చేమో అని అంటారు. పుష్ప 3 అనుకోండి, ఇంకా హైలైట్ ఉంటది. ఇంకా ఇప్పుడు వేరే సినిమాలకి ఏదో డబ్బు తీసుకొని ఇంత చేస్తున్నాడు అంటే, ఆయన లైఫ్ ప్రాణం పెట్టేస్తాడు. ఎందుకంటే ఆయన హీరోగా చేయాలని చాలా కోరిక ఉండే. మంచి అవకాశం వచ్చింది, మంచి టైం వచ్చింది. 100% పాన్ ఇండియా మూవ్ అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ అంటే హీరోగా మంచి పేరు వస్తుంది దేవిశ్రీ ప్రసాద్కి. వేణుకి అయితే ఇది ఒక వండర్ చేసిండు అనుకోండి. టాప్ 10 డైరెక్టర్లు ఈయన ఒక డైరెక్టర్ గా నిలిచిపోతాడు 100%. ఇప్పుడు వేణుకి ప్రజల యొక్క పల్స్ తెలుసు కాబట్టి, గతం చూసుకున్నాడంటే పల్లెటూరు వాతావరణం తీసిండు, ఇప్పుడే మొత్తం డివోషన్ గా తీస్తున్నాడు. అది కలిసి వస్తా అంటావా? వేణుకు పల్స్ తెలుసు కాబట్టి హీరోలు ఇంతమంది హీరోలు చేంజ్ చేశాడు. శర్వానంద్ అని చెప్పాడు, తర్వాత సూర్య నితిన్ అని చెప్పాడు, చాలా మంది. నాని అసలు ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్ అయిపోయింది, ఆపేశాడు. అంటే ఆయన ఏదో కొత్తదనం కోరుకుంటున్నాడు కదా, ఆయనకి లైఫ్ కావాలి. వాస్తవంగా ఆయనకి లైఫ్ ఉండాలి. ఇది దేవిశ్రీ ప్రసాద్ కంటే వేణు అనేది టాప్ 10 లో మంచి డైరెక్టర్, ది బెస్ట్ డైరెక్టర్ అయిపోతాడు. ఇది కంపల్సరీ 100 మంచి సక్సెస్ పొందుతుంది. రీసెంట్ గానే దిల్ రాజ్ కి గేమ్ చేంజర్ వల్ల చాలా లాస్ అయింది పాన్ ఇండియా మూవీ. ఇప్పుడు ఈ ఎల్లం అనేది కూడా పాన్ ఇండియా మూవీ, కలిసి వస్తా అంటావు ఏమన్నా? అట్లా ఉండదన్న, ఏ సినిమాకి ఆ సినిమా డిఫరెన్స్. అసలు చిరంజీవి అసలు ఒక సినిమా ఎంత పెద్దోళ్ళైనా సరే అందరూ సక్సెస్ కావాలనే తీస్తారు. దానికి దీనికి అస్సలు ఉండదు. ఎంతైనా మన తెలుగు ఆడియన్స్కి ఒక్కటన్నా హీరో ఎవరైనా సంబంధం లేదు. డైరెక్టర్ ఆయనకు దమ్ముండి మంచి కంటెంట్ ఇస్తే ఎంత పెద్ద. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్కి 40 ఏళ్ళు ముసలోడు, అసలు 20 సంవత్సరాలు థియేటర్ చూడట్లేదు. అలాంటి వాళ్ళు ఇవాళ పరిగెట్టి వచ్చి కళ్ళ నీళ్ళు పెట్టుకొని హ్యాపీగా వెళ్తున్నారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్నా, మా పల్లెటూరులో చైర్లేసి, ఎక్స్ట్రా చైర్లేసి కూర్చుండి పెట్టేటోళ్ళు. ఇప్పుడు చిరంజీవి సినిమాకి అట్లా జరిగింది. అంటే సినిమా కంటెంట్ బాగుంటే ఎప్పుడు కూడా 100% పబ్లిక్ ఆశీర్వదిస్తూనే ఉంటారు. వేణుకి ఇది ఒక మంచి సక్సెస్ అవుతుంది. కంపల్సరీ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా మంచి టాప్ లో నిలబడతాడు. టైటిల్ ఎల్లమ్మ ఎలా అనిపించింది? మెయిన్ గా టైటిల్ కూడా పసుపు కనిపిస్తుంది, కుంకుమ కనిపిస్తుంది. సో ఎలా అనిపించింది అది? అసలు ఆ టైటిల్ కి తగ్గట్టు ఒక్కటి ఇడిచిపెట్టాడు చూడండి. అస్సలు అది దానికే సక్సెస్. ఇంకా 100% మంచి హిట్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది అంటారు అంటే దేవిశ్రీ ప్రసాద్ హీరోగా వర్కౌట్ అవుతుందో లేదో అని చాలా మంది కూడా ఆలోచిస్తున్నారు. స్టోరీకి బాగుండొచ్చు కానీ కొద్దిగా అంత కనెక్ట్ కాకపోవచ్చు ప్రజలకు అని అంటారు అన్న. యాక్చువల్లీ ఆయన దగ్గర మ్యూజిక్ డైరెక్టర్ కంటే మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు దేవిశ్రీ ప్రసాద్ దగ్గర. ఎన్ని మ్యూజిక్ ఆల్బమ్ల దగ్గర ఆయనే యాంకర్ గా సక్సెస్ చేసినవి చాలా ఉన్నాయి తెలుసా. ఆయన వల్ల సినిమాలు కూడా సక్సెస్ అయినవి చాలా ఉన్నాయి. ఆయన మంచి ఆర్టిస్టు, ఆయన మంచి డాన్సరు, అన్నీ ఉన్నాయి. టాలెంట్ ఉంది కాబట్టి 100% సక్సెస్ అవుతుంది. వేణు ఆయన సక్సెస్ ఆయన తీసుకున్నాడంటే 100% ఆయన దగ్గర ఏమైనా విషయం ఉంటే తీసుకుంటాడు, ఆశామాష కాదు. ఇంత పెద్ద పెద్ద హీరోలనే మార్చిందంటే దేవిశ్రీ ప్రసాద్ తీసుకున్నాడంటే ఆయన దగ్గర ఏదో విషయం చూసే తీసుకుంటాడు, కానీ దానికి తక్కువ అంచనా వేసేది లేదు. ఇప్పుడు వేణు గారు పుష్ప 2 కోసం దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2 కోసం పనిచేసిండు. అదే రోజు అల్లార్జున్ సంబంధించిన గ్లిమ్స్ వచ్చింది. సో అది బాగుందా ఇది బాగుందా నేను చెప్తాను? ఇదే బాగుంది. ఇదే జనాల్లో బాగా వెళ్ళింది. ఎందుకంటే ఈయన
బలగమైన ఒక పెద్ద సినిమా తీశాడు కదా, తర్వాత ఈయన ఏం సినిమా చేస్తాడు, ఏ హీరోతో చేస్తాడని బాగా చూశారు, దానికి తగ్గట్టు ఇచ్చాడు. మళ్ళా మన దీనికి దేవిశ్రీ ప్రసాద్కి కానీ వేణుకి కానీ దిల్ రాజుకి మంచి బ్లాక్ బస్టర్ పడుతుంది 100%. ఓకే అన్న, మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారా హీరోకి? అంటే ఎల్లమ్మ స్టోరీ బాగుంది, డైరెక్టర్ చాలా గొప్పోడు, కానీ హీరోలు మారుతూ వచ్చారు కదా, మీరేమో బాధపడ్డారా? ఏం బాధలేదు, అంటే ఆయన ఆలోచించే తీసుకుంటాడు కదా, 100% మంచిదే అవుతుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవుతాను అన్న, దాని గురించి అందరూ వెయిట్ చూసి ఉండాలి, తప్పదు. ఏం చెప్తామా వేణుకి చెప్తా? ఆల్ ద బెస్ట్ చెప్తా. ఓకే. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పబ్లిక్ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేసి మంచి సబ్జెక్ట్ ఇస్తే 100% మళ్ళీ మీకు మరో బలగం లెక్క హిట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. అన్న, వేణు ఒక కమెడియన్ గా స్టార్ట్ అయ్యి ఒక డైరెక్టర్ గా మారిండు. ఇప్పుడు మన దేవిశ్రీ ప్రసాద్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్న వ్యక్తి హీరోగా మారుతున్నారు. సో ఇది ఒక సక్సెస్ అనుకోవచ్చా? వేణు అనేది కమెడియన్ అనేది మర్చిపోయిన యాక్చువల్లీ. ఓకే. బలగం తీసిన తర్వాత ఒక డైరెక్టర్ గా గుర్తు పెట్టుకున్న తర్వాత కమెడియన్ అనేది మాటే మర్చిపోయినారు అసలు. ఓకే. ఆయన ఇప్పుడు కమెడియన్ గా అసలు ఎవరు గుర్తుపెట్టుకోలేదు. ఒక బలగం డైరెక్టర్ బలగం వేణు అంటున్నారు తప్ప కమెడియన్ వేణు అనేది జబర్దస్త్ వేణు ఇవన్నీ మర్చిపోయారు. అస్సలు మీరు కమెడియన్ అనేది సంగతి తీసేసేయండి, బలగం వేణు అని పెట్టండి, నెక్స్ట్ డైరెక్టర్ గా టాప్ లో ఉంటాడు. అన్న, చాలా మంది కామెంట్ పెడుతున్నారు అంటే ఓకే గ్లిమ్స్ ఓకే, కానీ మ్యూజిక్ డైరెక్టర్ నువ్వే ఉండడం ఎందుకు, తమన్కి ఇస్తే బాగుంటుంది కదా అంటారు. ఒకవేళ తమన్ బీజం వాయిస్ ఎలా ఉంటది దేవిశ్రీ ప్రసాద్ సినిమాకి? అది తర్వాత చేస్తారు కానీ ఇప్పుడు ఈయనే కొట్టాలన్న, ఎందుకంటే ఎంతమంది మంచి మంచి బ్లాక్ బస్టర్లు ఇచ్చినాడు. ఆయన సినిమాకి ఇంకా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మంచిగా తీస్తాడని నేను అనుకుంటున్నాను.